నమస్కారం. ఏపీ1 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. గిరిజన నేత పెంచులయ్యపై ఆరోపణలు సరికాదు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత కోమరగిరి చెంచయ్య నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణ చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోమరగిరి చెంచయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వెన్నెలగండి రాఘవయ్య భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘ నేత ముసుగులో శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు వేస్తున్నారని విమర్శించారు. గిరిజన నేత చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఒక మహిళా కలెక్టర్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు కూడా చేసి ఉందన్నారు. ఆ ఫిర్యాదు మీద విచారణ ఎదుర్కోలేక యానాది అని నిరూపించుకోలేక తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్, జిల్లా అధ్యక్షులు మాణిక్యాల మురళి, రాష్ట్ర నాయకులు తిరువుది సతీష్, ఎల్లంపల్లి పెంచులయ్య, తలపల చంద్రమౌళి, చెంబేటి ఉషా తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడి పట్ల విశ్వాసంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాయకుడు కేసీ పెంచలయ్య గారు రాష్ట్రంలోనే యానాదుల పట్ల యానాది జాతి ముద్దుబిడ్డగా సింహపురి సింహంగా పిలువబడుచున్నాడు. అయితే సంవత్సర కాలం నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న బిఎల్ శేఖర్ నుంచి ఎదుర్కొంటూనే అనేక సమస్యల్ని ఒక్క మాట కూడా మేము తన గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండానే మా పని మేము యానాది జాతి పట్ల చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అట్లా వచ్చే తరుణంలో బిఎల్ శేఖర్ అనే వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా విమర్శలకు దారితీస్తూ ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా బిఎల్ శేఖర్ అనే వ్యక్తికి ఒకే ఒకటి చెప్తా ఉన్నాము. బిఎల్ శేఖర్ అనే వ్యక్తి అసలు యానాది కాదని చెప్పి ఒక మహిళ ఆరోపణ చేసింది. బిఎల్ శేఖర్ అనే వ్యక్తి నువ్వు నిజంగా యానాది వ్యక్తి అయితే ఆ ఆరోపణని నువ్వు స్వీకరించి దాన్ని నిరూపించుకోవాలని చెప్పి కోరుచున్నాము. అట్లాగే నీ ఆరోపణ మేర త్వరలో కూడా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అంతకు ముందు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అర్జీ రూపంలో ఇచ్చి నీ యొక్క నువ్వు యానాది కాదని చెప్పి మేము నిరూపించడానికి కూడా ఇక నుంచి ఏమైనా కార్యక్రమాలు చేపడతాం. నీ కార్యాచరణ మేము ముందుకు తీసుకొచ్చి నువ్వు అవునా ఈ తప్పుడు ఆరోపణలు మొత్తం కూడా నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడానని చెప్పి నిరూపించుకునేలా మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. నా పేరు ఎల్లంపల్లి పెంచలయ్య. నేను 2015లో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను, జాయింట్ సెక్రటరీగా చేశాను. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు కేసీ పెంచలయ్య గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని చెప్పనని మేము నమ్ముతున్నాం. కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము. పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ యానాదులు సమస్యలు వచ్చినా, ఏ పల్లెల్లోకి వచ్చినా, ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా, ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి. భోజనాలు పెడతారు, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు. భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్ట, మేమేమైనా డబ్బులు ఇచ్చినట్ట, ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం. ఆయన ఈ 2015 సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. మధ్యకాలంలో వచ్చాడు, మధ్యకాలంలో పోయాడు, అంతవరకే గాని మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతో మంది ప్రజలకి యానాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే యానాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక, వీళ్ళు దాన్ని భరించలేక, వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈ రోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం. ఆయన ముందు యానాది జాతికి, యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది. నా పేరు చెంబేటి ఉషా. నేను గిరిజన సంక్షేమ సంఘంలో గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ బిఎల్ శేఖర్ అని చెప్పాననే అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నాడు. అతను బోగస్ ఎస్టీ అని చెప్పారు. అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇచ్చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు. అతనికి చెప్పాను, పోయినసారి కూడా చెప్పాము. ఎదురుగా పడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు. అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు. అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు. ప్రతిదీ మా ఇదికే వచ్చి ఉన్నాయి. ఆ మల్లికార్జునపురంలో శేషమ్మ దగ్గర లీజ్ అని చెప్పి పొలాలు తీసుకున్నాడు. అవి నావే అని చెప్పిన దొంగ సంతకాలు నాన్న చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు ఆమె. అదే కాదు, చాలా మందిని అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతుండేది ఇంతకు ముందు. ఆ విషయాలు కూడా మేము అడిగాం.
ఏందన్నా ఇది కరెక్ట్ కాదని చెప్పి అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు. అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు తొలగి వెళ్ళిపోయాడు. అంతేగాని వ్యక్తిగతంగా అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు. అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ. ఇన్ని ఆరోపణలు వేసావు, ఏదో ఒక్కటైనా నిరూపించగలడా? ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పని అన్నారు. ఆ వచ్చి నలుగురు ఎవరు? ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు, ప్రతి పేరు ఎత్తున మాకు తెలుసు. ఆ ఊర్లో ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం. మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము, మీరు నిరూపించాలి కదా. నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు. మీ విషయాల్లో మేమేం తలదొరచట్లేదు కాదు. మీరు యానాదులు చేస్తున్నాం అంటున్నారు, మేము యానాదులు చేస్తున్నాం అంటున్నారు. ఎవరైనా జాతి పైకి రావాలనే కదా చేస్తున్నారు. దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇచ్చేస్తా ఉన్నారు? మాకు అర్థం కావట్లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. చెయ్యాలి, మీరు జనాలు కాబట్టి చెయ్యాలి. మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి, కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది? ఇది కరెక్ట్ అని చెప్పి అయితే మనకు అనిపించట్లేదు. బిఎల్ శేఖర్, నిజంగా చెప్తున్నాను, మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాం మీకు, ఇంకోసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ జరిగిందనంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నా పేరు మాణికల మురళి, నేను జిల్లా అధ్యక్షుడిని. బిఎల్ శేఖర్ అనే అతని మీద జిల్లాలో అనేక ఆరోపణలు ఎన్నో వస్తా ఉన్నాయి మా దృష్టికి. కానీ మేము సరే చూద్దాం అని గమ్ముగా ఉన్నాం. కానీ గమ్ముకునే కొందికి మా నాయకుడి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు అతను. దానికి మేము ఖండిస్తున్నాము. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు నువ్వు ఎస్టీవా కాదు అనేది ముందు నిరూపించుకో. తర్వాత నీ మీద మళ్ళీ కంప్లైంట్, మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, నువ్వు ఎస్టీవా కాదని. నీ మీద ఎన్నో అవినీతి చేస్తున్నామని, ఎంతో మందిని కబ్జా చేస్తున్నామని మా దృష్టికి వస్తా ఉన్నారు. కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం నీ గురించి. పెద్ద ఏదో ఒక దగ్గర మాట్లాడదాం అని ఇంతవరకు నీకు గౌరవించాము. కానీ నువ్వు ఆ గౌరవం పాంగొట్టుకుంటున్నావు. మా నాయకుడిని నువ్వు మా నాయకుడిని వెనకే మాట్లాడి అవినీతి అని మా నాయకుడు మాట్లాడుతున్నావు. నువ్వు ముందు నా అవినీతి పెట్టుకొని నీ అవినీతులన్నీ బయట పెడతాము. అది త్వరలోనే నీకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నువ్వు